దేవుని నామాన్ని బట్టి అందరికీ వందనాలండి. దేవుడు ఉదయం నుంచి ఇప్పటి వరకు తన దయగల రెక్కల కింద మనల్ని భద్రపరిచి క్షేమాన్ని ఇచ్చి, ఆరోగ్యాన్ని ఇచ్చి, ఆయుష్నిచ్చి మన గృహాలు చేర్చిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామండి. మనం ప్రార్థించే ముందు మనం దేవుని ఎడల మనల్ని మనం తగ్గించుకొని అందరితో సమాధానం కలిగి మనం సమాధాన పడినప్పుడు దేవుడు మనల్ని క్షమిస్తాడండి. ఏ తప్పున్నా ఏమున్నా మనం ఒక్కరితో అసమాధానం లేకుండా అందరితో, ఇంట్లో వారితో, బయట వారితో, బంధువులతో, స్నేహితులు, ఇరుగు పొరుగు వారితో ఎవరితోనైనాను సమాధానం కలిగి దేవుని పాదాల దగ్గర మొరపెట్టినట్లయితే దేవుడు మన ప్రార్థనను అంగీకరిస్తాడండి. ప్రతిరోజు మనం అనేక ప్రార్థనలు, విజ్ఞాపనలు చేస్తున్నాం. మన యొక్క సమస్యలు దేవుని పాదాల దగ్గరకు తీసుకుని వెళ్తున్నామండి. కొంతమంది బిడ్డల పక్షాన దేవుని కార్యం జరిగిస్తూ ఉన్నాడు. ఈ యొక్క ప్రార్థనలు, అనుదిన ప్రార్థనలు మన జీవితంలో ఆత్మీయంగా బలపడటానికి ఉపయోగపడుతూ ఉన్నాయి కదండి. మీ బంధువులకు, స్నేహితులకు షేర్ చేయండి. అదే రీతిగా మీరు ఒక లైక్ చేసినట్లయితే వీడియో అనేక మంది చూడటానికి అవకాశం ఉంటుందండి. ప్రార్థన చేసుకుందాం, ఏకీభవించండి. మహాపరిశుద్ధుడివై ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. సర్వశక్తిమంతుడవు, ఆశ్చర్యకరుడువు, ఆలోచనకర్తయగు దేవా, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అధిపతియగు రాజా, నీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. అద్వితీయ దేవుడవు నాయన, లోకరక్షకుడవు నాయన, సమస్తమును సృష్టి అంతటిని సృష్టించిన దేవా నీకు వందనాలు. సృష్టికర్తవై ఉన్న తండ్రి, నీకు స్తోత్రములు ప్రభా. ఆదియు అంతము నీవై ఉన్న దేవుడవు ప్రభా. కృపాసత్య సంపూర్ణవు, ఆశ్రయ దుర్గమై ఉన్న దేవుడు, ఆదరణకర్త ఉన్న తండ్రి, నీకు వందనాలయ్యా. నా తండ్రి, జ్ఞాపకం చేసుకొని మీ ప్రియబిడ్డలను మేము కలిసి నీ సన్నిధిలో మొరపెట్టుచుండగా మా ప్రార్థన అంగీకరించబడటకు సహాయం తెచ్చి ఉదయం నుంచి ఇప్పటి వరకు నా తండ్రి మమ్మల్ని క్షేమంగా ఉంచి, ఆరోగ్యాన్ని ఇచ్చి, ఆయుష్నిచ్చి, భద్రతనిచ్చి నాయన క్షేమంగా గృహాలు చేరటానికి నువ్వు సహాయం చేసిన దేవుడు ప్రభా. ఎవరైనా బిడ్డలు ఏ ఇబ్బందుల్లోనైనా ఉన్నట్లయితే దయతో వారు కూడా వారి గృహాలు చేరు వరకు నీ భద్రత, క్షేమాన్ని, ఆరోగ్యాన్ని అనుగ్రహించమని కోరుచున్నాం ప్రభా. నా తండ్రి, జ్ఞాపకం చేసుకో. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నీ నామం పేరట స్తుతిస్తారో అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు, మా ప్రియ బిడ్డలు మేము కలిసి ఏకీభిస్తుండగా నీ పరిశుద్ధాత్మ సహాయమును, నడిపింపును, శక్తిని మాకు అనుగ్రహించండి నాయన. అనేక మంది కొరకు ప్రార్థన, విజ్ఞాపనలు చేయగల జ్ఞానమును కూడా మాకు అనుగ్రహించమని కోరుచున్నామయ్యా. సకల ఆశీర్వాదకరమైన రాజువు, సకల చరాచర సంతోషకర్త అయ్యున్న దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. విరిగి నలిగిన హృదయాలతో నీ పాదాల దగ్గర ప్రార్థించటం మాకు నేర్పించమని కోరుచున్నామయ్యా. నా తండ్రి, జ్ఞాపకం చేసుకు. మా ప్రియ బిడ్డలు అనేక మంది ప్రభా అనేక ఆర్థికమైన సమస్యలతో, అప్పుల బాధలతో నా తండ్రి ఎంతో వేదన పడుచు ఉన్న బిడ్డలను మేము చూస్తూ ఉన్నామయ్యా. మమ్మలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మా ఆర్థిక సమస్యలను వెరిగి ఉన్న దేవుడు నాయన, కష్టపడుచున్న కష్టమంతయో అప్పులతో నా తండ్రి ప్రభా నాయన, వడ్డీలు కట్టుచు ప్రభా నాయన, లోన్లు కట్టుచు ప్రభా నా తండ్రి, వారి కష్టార్జితము నాయన ఇంకా కొంచెం ఉన్నట్లయితే ప్రభా వారికి అనారోగ్య సమస్యతో హాస్పిటల్ పాలవుతుందయ్యా. నా తండ్రి, అపవాది మమ్మలను ప్రభా ఏ విధంగా అయితే నా తండ్రి నాయన మమ్మల్ని ప్రభా శ్రమలోనికి నెట్టవేయబడాలో అన్ని రకాలుగా అది ప్రయత్నం చేస్తూ ఉండగా అపవాది చేతిలో నుంచి నాయన మమ్మల్ని విడిపించగలిగిన దేవుడు ప్రభా. మా కష్టార్జితమును ఆశీర్వదించగలిగిన తండ్రి నీవై ఉన్నావు ప్రభా. కష్టములలో నా తండ్రి సహాయకుడవు నీవై ఉన్నావు ప్రభా. మేము మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలన్నావు ప్రభా. నీ మీద ఆధారపడుట, ఆనుకొనుట, సహవాసం చేయుట, నీ పాదాల దగ్గర మొరపెట్టుట మాకు నేర్పించండి అయ్యా. చాలామంది బిడ్డలు ప్రార్థన చేయాలని ఆశ ఉంటుంది కానీ మేము ప్రార్థించలేకపోతున్నామంటున్నారయ్యా. నా తండ్రి, వారికి ప్రార్థన ఆత్మను అనుగ్రహించమని కోరుచున్నామయ్యా. ప్రార్థన నడిపింపు మాకు దయచేయమని కోరుచున్నామయ్యా. నా తండ్రి, నీకు స్తోత్రములు ప్రభా. పరిశుద్ధాత్మ దేవ, అనేక ప్రార్థనలు, విజ్ఞాపనలు చేయగల జ్ఞానమును మాకు అనుగ్రహించండి అయ్యా. నశించిపోచిన ఆత్మల కొరకు భారం మాలో పెట్టిన దేవుడు ప్రభా. నశించిపోచిన వారి కొరకు నా తండ్రి నాయన వెతికి రక్షించడానికి వచ్చిన దేవుడు అయ్యా. నీకు స్తోత్రములు ప్రభా. నీ సన్నిధిలో ప్రభా నశించిపోచిన వారి కోసం మొరపెట్టుచున్నామయ్యా. నా తండ్రి, జ్ఞాపకం చేసుకో. లోకాశల వైపు నా తండ్రి నాయన మా హృదయము పోనివ్వకుండా మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకొని ప్రభా యథార్థమైన హృదయంతో నా తండ్రి ప్రవర్తనతో నీ సన్నిధిలో నాయన నీ పాదాల దగ్గర గోజాడే కృపను దయచేయండి నా తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా. ప్రతి ఒక్క
బిడ్డల యొక్క పరిస్థితిని ఎరిగిన దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకోండి. చాలామంది బిడ్డలైతే కొంతమంది బిడ్డలు ప్రభా వ్యాపారం చేస్తూ ఉన్నారయ్యా, వారిని దీవించండి, సమయోచితమైన జ్ఞానం ఇవ్వండి అయ్యా. కొంతమంది బిడ్డలు వ్యాపారం పెట్టాలని ఆశపడుచున్నారయ్యా, దానికోసం ద్రవ్యం కోసం ఎదురు చూస్తున్నారేమో, లోన్లు శాంక్షన్ చేయడానికి ప్రభా సహాయం దయచేయండి, వారికి అట్ల కృపను చూపించమని కోరుచున్నామయ్యా. నీకు స్తోత్రములు ప్రభా. గృహ నిర్మాణాలు చేసుకుంటూ నాయన సగంలో ఆగిపోయిన గృహములు ఉన్నట్లయితే వాటి పక్షాన కార్యము జరిగించండి నాయన. ఆ యొక్క గృహములు పూర్తయి వారి క్షేమంగా నా తండ్రి ఆశీర్వాదకరమైన గృహంగా ఏర్పడటకు సహాయం దయచేయండి. నీతిమంతుల నివాస స్థలము ఆశీర్వదించబడినట్లుగా నా తండ్రి వారి నివాస స్థలమును ఆశీర్వదించబడటకు సహాయం దయచేయండి నా తండ్రి. మేము ఎందుకు పనికిరాని వారం, ఏ యోగ్యత లేని వారం, పెంట కుప్పల్లో నుంచి మమ్మల్ని లేవనెత్తిన దేవుడు కదా నా తండ్రి. మమ్మల్ని మేము తగ్గించుకొని నీ పాదాల దగ్గర మొరపెట్టడం మాకు నేర్పించండి అయ్యా. అడుగుడి మీకు ఇవ్వబడుకుని, వెతికిడి మీకు దొరుకును, తట్టడి మీకు తీయబడును అని మాట్లాడుచున్న దేవుడు ప్రభా. వెతికేవారిగా నా తండ్రి, తీసుకునేవారిగా నీ సన్నిధిలో మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నామయ్యా. నీ ధనాగారంలో ఉన్న ఐశ్వర్యం చొప్పున మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని కోరుచున్నామయ్యా. పరిశుద్ధాత్మ దేవా నా తండ్రి, అలనాడు దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దని కేక వేసినప్పుడు తిరిగి నాయన వారి పక్షాన నా తండ్రి కార్యం చేసిన దేవుడు, మా పక్షాన కార్యం చేయండి నాయన. సమరయ స్త్రీ పక్షాన నా తండ్రి మాట్లాడిన దేవుడు, మీరు మాతో మాట్లాడండి అయ్యా. సమరయ స్త్రీ నా తండ్రి బావి దగ్గర నీరు తోడుకోవడానికి వచ్చినప్పుడు ప్రభా సమరయ స్త్రీతో మాట్లాడవయ్యా నా తండ్రి. నాన్న నీరు అడిగినప్పుడు మీరు యూదావారు నేను ఇచ్చే నీరు త్రాగుదునా అన్నారు ప్రభా నా తండ్రి. కానీ నేను ఇచ్చే నీరు తీసుకుంటే నీకు దప్పికను దాహమైనను ఇంకా మరెన్నడూ ఉన్నదని చెప్పినప్పుడు ప్రభా నా తండ్రి అవి నిన్ను అడిగినప్పుడు ప్రభా నాయన తన గురించి తనకు నువ్వు చెప్పిన తండ్రివి నాయన, తను చేసిన తప్పులను చెప్పిన దేవుడు ప్రభా నాయన. అప్పుడు ప్రభా సమరయ స్త్రీకి నాయన నా తండ్రి నాయన యూదాగా ఫస్ట్ నాయన ప్రవక్త వచ్చి ఉన్నాడని ప్రభా నా తండ్రి నాయన తన గురించి తను చెప్పిన తర్వాత నా తండ్రి యేసు వచ్చి ఉన్నాడని నాయన ఆ గ్రామంలోకి పరిగెత్తుకుని వెళ్ళి నాయన తను ఏ స్థితిలో ఉన్నప్పటికీ తన స్థితిని మరిచి ప్రభా నాయన నా గురించి నాకు చెప్పిన ఒక యేసు వచ్చి ఉన్నాడని చెప్పి ఈయన ప్రవక్త యేసు వచ్చాడని ప్రభా గ్రామంలోకి వెళ్ళి చెప్పినప్పుడు ప్రభా గ్రామంలో ఉన్న వారందరూ ఆ బావి దగ్గరికి వచ్చినప్పుడు నాయన సమరయలో ప్రభా 2 రోజులు గడిపి ఉన్న దేవుడు ప్రభా నా తండ్రి వారందరికీ బోధించినప్పుడు ప్రభా వారైతే నా తండ్రి మీరు లోకానికి రక్షకుడుగా వచ్చి ఉన్నాడు నాయన, మనకే కాదు కానీ లోకానికి అంతటికీ రక్షకుడు అని చెప్పి రక్షకుడుగా నేను పిలిచి ఉన్నారయ్యా. మమ్మలను రక్షించడానికి వచ్చి ఉన్న దేవుడు, మా పాపాలను శాపాలను విమోచకుడుగా మమ్మల్ని విమోచించడానికి వచ్చిన దేవుడు, మా కొరకు కలువరి సిలువలో యాగమైన దేవా, మా కొరకు నా తండ్రి మా పాపాల కొరకు నా తండ్రి నీ శరీరము నాగల సాళాలు దున్నబడిందయ్యా, నీ ముళ్ళ కిరీటము గుచ్చబడిందయ్యా. మా కొరకు నా తండ్రి నాయన నిందలు అవమానాలు సహించిన దేవుడు ప్రభా. కానీ నాయన నా తండ్రి అవన్నీ జరిగినప్పటికీ కానీ ప్రభా మీ గురించి మీ బిడ్డల కొరకు నా తండ్రి ప్రార్థన చేయమన్నావయ్యా. నీకు స్తోత్రములు ప్రభా. మా మీద ఎంత ప్రేమ కలిగిన వాడు నాయన, అంత ప్రేమ చూపించి వారు ఈ లోకంలో మాకు ఎవరున్నారయ్యా. నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. పరిశుద్ధాత్మ దేవా నీ సహాయం మాకు కావాలయ్యా. నువ్వు మా ఎడల అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగిస్తామని నమ్ముచున్నాము నా తండ్రి. మా వ్యాజ్యములు నీ ముందు పెట్టినప్పుడు ప్రభా లెక్కలేనన్ని అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగిస్తానని మాట్లాడుచున్న దేవుడు ప్రభా. నీ ప్రేమ ఉన్నతమైనది ప్రభా, నీ ప్రేమ గొప్పది కదా నా తండ్రి. జ్ఞాపకము చేసుకోండి నాయన. సహాయకుడు అయిన దేవా, మా ప్రియ పరలోకపు తండ్రి, స్తోత్రార్హుడా సింహాసనాసీనుడవై ఉన్న దేవా, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట మాకు నేర్పించమని కోరుచున్నామయ్యా. దావీదు కుమారుడా నన్ను కరుణించండి ప్రభా. మాలో ఉన్న బలహీనతల నుంచి విడుదల దయచేయండి అయ్యా. వయసు నిమిత్తం లేదు ప్రభా, ప్రతి బిడ్డలు బలహీనతతో బాధపడుచున్న వారమే నాయన. నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన. దీర్ఘకాల సంబంధ వ్యాధులతో కొట్టబడుచున్న మా ప్రియ బిడ్డలను కనికరించండి అయ్యా. దీర్ఘకాల సంబంధ వ్యాధుల నుంచి విడుదల దయచేయండి ప్రభా. ఆరోగ్యమునివ్వండి నాయన. బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు, పీసీఓడి ప్రాబ్లమ్స్ ప్రభా అన్నీ తగ్గిపోయి నా తండ్రి మంచి రిజల్ట్ నాయన, మంచి రిపోర్టును వారి పొందుకున్నట్టు సహాయం దయచేయండి అయ్యా. గర్భిణీ స్త్రీల కోసం ప్రార్థన చేస్తున్నామయ్యా. గర్భఫలంతో ఉన్నప్పుడు ప్రతి భయంకరమైనగా ప్రభా ఏదో ఒక బలహీనతలు వస్తున్నాయ్యా. థైరాయిడ్లు వస్తున్నాయి ప్రభా, ప్లేట్లెట్స్ డౌన్ అయిపోతుంది నాయన. నా తండ్రి నాయన గర్భధారణ ద్వారా నాయన నా తండ్రి షుగర్ వచ్చే బిడ్డలు ఉన్నారు నా తండ్రి. రక్తంలో కణాలు తగ్గిపోతున్నాయి ప్రభా. నాయన కీళ్ళవాతం వస్తుంది ప్రభా. రకరకాల నా తండ్రి బ్లడ్ సెల్స్ తగ్గిపోతున్నాయని ప్రభా మేము నాయన
కొత్త నీ మాటలు వార్తలు మేము వింటున్నామయ్యా నా తండ్రి. వారికి డెలివరీతో నా తండ్రి ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నా తండ్రి నాయన తగ్గిపోలాగున పూర్తి స్వస్థత వారికి అనుగ్రహించండి ప్రభా నా తండ్రి. అలాంటి బిడ్డలు ఉన్నారు నా తండ్రి, వారిని దర్శించండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి. ఆ డెలివరీ సమయంలో ఏ యొక్క ఇబ్బందులు కలగకుండానట్లు తల్లి బిడ్డని ఇద్దరిని క్షేమంగా ఉంచి నాయన మరెన్నడూ ఆ యొక్క బలహీనతలు వారి దరిచేరకుండానట్లు నాయన వారి యొక్క రక్తంలోకి ఎముకల్లోకి నీ రక్త ప్రోక్షణ అనుగ్రహించమని కోరుచున్నామయ్యా. ఆపరేషన్స్ కోసం నా తండ్రి సిద్ధపడుచున్న బిడ్డలు ఉన్నారయ్యా. నాన్న డెలివరీ కోసం హాస్పిటల్కి వెళ్ళిన బిడ్డలు ఉన్నారయ్యా, వారిని భద్రపరచండి అయ్యా. డెలివరీ అయిన బిడ్డలు తల్లి బిడ్డని క్షేమంగా ఉంచండి నాయన. చాలామంది బిడ్డలు రోజులు తక్కువగా నెలలు తక్కువగా పుట్టి నాయన ఉమ్మ నీరు తాగివేసి ప్రభా హాస్పిటల్లో బాక్సుల్లో పెట్టి ఉన్న బిడ్డలు ఉన్నారయ్యా. వారందరినీ కనికరించండి నా తండ్రి. దాని తల్లి ఒడిలోకి క్షేమంగా చేరగల కృపను అనుగ్రహించమని కోరుచున్నామయ్యా. నీకు స్తోత్రములు నాయన. పాలిచ్చు తల్లులు బాలింత స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. పాలు సమృద్ధిగా ఉండి బిడ్డలకు నా తండ్రి దినదినాభివృద్ధి కలుగునట్లుగా తల్లి యొక్క నా తండ్రి ఇగ్గుపాల దశ నుంచి నీ దయలో పెంచే జ్ఞానమును తల్లికి నేర్పించమని కోరుచున్నాము నా తండ్రి. నీకు వందనాలయ్యా. బిడ్డలు లేని వారి కోసం నీ సన్నిధిలో మొరపెట్టుచున్నాము నాయన. అన్న ఉచ్చరింప అసఖ్యము కానీ మూలుగులతో నీ సన్నిధిలో మొరపెట్టిందయ్యా. ఒక నిబంధన చేసుకుంది, ఒక తీర్మానం చేసుకొని నీ సన్నిధిలో సమర్పించుకొని ప్రభా ఆ బిడ్డ నీ సన్నిధిలో మొరపెట్టింది ప్రభా. అన్నకు సమయోలు గారిని ఇచ్చి ఉన్న దేవుడు ప్రభా. షీలోహు మందిరంలో నీ ఆత్మ సంచారం లేనప్పుడు ప్రభా సమయోలు ప్రవక్త గారి ద్వారా నా తండ్రి మరలా షీలోహు మందిరంలో నీ ఆత్మ వచ్చినట్లుగా బలిపీఠమును కట్టి నా తండ్రి ప్రార్థనతో నా తండ్రి నాయన ఎంతగానో నీ సన్నిధిలో స్తుతించే బిడ్డగా నా తండ్రి సమయోలు గారిని ఇచ్చి ఉన్న దేవుడు ప్రభా. మేము కూడా నీకు స్తుతులర్పించుట బలులర్పించుట మాకు నేర్పించండి నాయన. చేతులెత్తుట నా తండ్రి సాయంకాలం నైవేద్యము లాంటిదన్నావు ప్రభా. చేతులెత్తుట మోకాళ్ళ అనుభవం కలిగి ప్రార్థన చేయటం మాకు నేర్పించండి. మోకాళ్ళ ప్రార్థనా శక్తి మాకు కావాలయ్యా నా తండ్రి. జ్ఞాపకం చేసుకో. ప్రార్థనకి సమయాన్ని కేటాయించుకునే వారిగా స్థలాన్ని కేటాయించుకునే వారిగా నీ సన్నిధిలో నా తండ్రి నాయన ఎంత సమయం గడుపుచున్నామో అని ప్రభా మమ్మల్ని మేము పరిశీలన చేసుకునే కృపను మాకు దయచేయండి ప్రభా. ప్రార్థనాత్మ దయచేయండి అయ్యా. ప్రతి గృహంలో ఉన్న చీకటి ఆత్మను తొలగించండి అయ్యా. వెలుగు సంబంధులుగా నా తండ్రి వెలుగు బిడ్డలుగా మీరు సిద్ధపరచమని కోరుచున్న నీ ఆత్మ సంచారం ప్రతి గృహాల మీద ఉంచండి ప్రభా. ఏ బిడ్డలకు ప్రభా ఏ మేలు నా తండ్రి కొదువయ్యున్నదో ఆ మేలు చేత వారు తృప్తిపడినట్లు సహాయం దయచే. ఏదైనా ఒక విషయం గురించి నాయన చింతిస్తూ బాధపడుచు ఉన్నారేమో, ఎన్నో సంవత్సరాలు గడుచున్నాయి కానీ ఈ కార్యం ఎందుకు జరగట్లేదని వేదనతో ఉన్నారేమో, నా యొక్క కారణం ఏమై ఉన్నదని ప్రభా వారు ప్రశ్నించుకొని ప్రభా నా తండ్రి ఇంకా నీ చిత్తం మా ఎడలు ఏముందని ప్రభా నా తండ్రి తెలుసుకొని ప్రభా మేము ఇంకా ఏమి సమర్పణ చేసుకోవాలో ప్రభా ఆ నిబంధనను జ్ఞాపకం చేసినట్లు సహాయం దయచేయండి అయ్యా. మాకు ఆలస్యం జరుగుతున్నదంటే దానికన్నా రెట్టింపైన ఆశీర్వాదం మీరు మా కొరకు దాచి ఉన్నామని మేలు చేత మమ్మల్ని తృప్తిపరుస్తామని గ్రహించుకునే శక్తి మాకు దయచేయండి నా తండ్రి. నీకు వందనాలు స్తోత్రములు ప్రభా. అనేక ప్రాంతాల్లో నాయన సువార్త సభలు మహాసభలు నా తండ్రి గృహ కూడికలు వీధి కూడికలు జరుగుచున్నాయి నా తండ్రి. ఆ యొక్క కూడికలన్నింటిలో జయకరం జరుగునట్లు సహాయం దయచేయండి. వాతావరణాన్ని అనుకూలపరచండి నా తండ్రి. ఏ బలహీనతల చేత ఏ బిడ్డలు బాధపడకున్నట్లు సహాయం దయచేయండి. దూర ప్రాంతాల నుంచి వచ్చిన బిడ్డలు రాకపోకల భద్రతను అనుగ్రహించండి. నీ ఆత్మీయ తండ్రి గారి ద్వారా ఎలాంటి ఆత్మీయ ఆహారం అవసరమైనదో ప్రతి బిడ్డలకు సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి. నాయన లుదియా హృదయము తెరిచినట్లుగా తన ఇల్లంతటిని కట్టుకున్నట్లుగా ప్రభా ఆ వాక్యము మా హృదయాల్లో ఉంచుకొని ప్రభా మా గృహమంతటిని మేము కట్టుకోగల జ్ఞానమును మాకు దయచేయమని కోరుచున్నామయ్యా. స్తోత్రములు ప్రభా. పరిశుద్ధాత్ముడా నీ వెలుగు సంచారము చేత నా తండ్రి మా యొక్క గృహాలు నింపబడుట ఒక సహాయం దయచేయండి నాయన. ప్రేమ సంతోషము సమాధానమును నాయన ఐక్యతను మాలో దయచేయండి. ఆ సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు ఎంత మనోహరమని మరి మాతో మాట్లాడుచున్నారయ్యా. నీకు వందనాలు స్తోత్రములు ప్రభా. మా బిడ్డల స్టడీస్లో జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. బిడ్డలను దీవించండి, ఉన్నతమైన స్థితిలోకి నడిపించండి, జ్ఞానమునివ్వండి, ఆరోగ్యాలనివ్వండి, రాకపోకలేందు భద్రతను అనుగ్రహించండి, ఆయుష్నివ్వమని కోరుచున్నామయ్యా. ప్రతి బలహీనత నుంచి యేసునామం చేత విడుదల దయచేయండి నాయన. యవనస్తులు ఈ లోకములో బహుభయంకరంగా పాడైపోచున్నారయ్యా. యవనస్తుల కోసం నీ సన్నిధిలో మొరపెట్టుచున్న యవనస్తుల కార్యాలు జరిగించుటకు సహాయం దయచేయమని కోరుచున్నాం ప్రభా. వారి హృదయాలు నీ వాక్యము నిలకడగా ఉంచమని కోరుచున్నామయ్యా. ఈ లోక ఆశల వైపు చూసి వారి పాడైపోకుండా
కలగకుండానట్లు వారికి మంచి స్నేహితులను సిద్ధపరచండి నా తండ్రి. నీకు వందనాలయా. దూర ప్రాంతాలు ప్రయాణమే వెలుచున్న వారికి రాకపోకల భద్రతనివ్వండి నాయన. వారి గమ్యానికి చేరే వరకు సహాయం దయచే. వాహనాలు తోలుతున్న వారికి నాయన మంచి నాయన జ్ఞానాన్ని ఇవ్వండి. అనాలోచితమైన మనసు తీసివేయమని కోరుచున్నామయ్యా. ఎలాంటి యాక్సిడెంట్లు బలహీనతలు కానీ వారికి కలగకుండానట్లు సహాయం దయచేయండి. హాస్పిటల్ ఎంతమంది బిడ్డలు ఏ బలహీనత చేత బాధపడుచున్నారో హాస్పిటల్ ఉన్న ప్రతి బిడ్డలను ముట్టండి నా తండ్రి. రాజులను నా తండ్రి, అధికారులను ప్రభా నా తండ్రి, నాయన డాక్టర్స్, లాయర్స్, పోలీసులు ప్రభా, ఆర్మీ వారు కొన్నిలో ప్రార్థన చేస్తున్న ఎవరు ఏ వృత్తిలో ఉన్నను ప్రభా వారి వృత్తికి వారు న్యాయబద్ధంగా నా తండ్రి చేయుటకు సహాయం దయచేయండి నాయన. లంచగొండుల హృదయాలు మార్చండి, వ్యభిచారుల హృదయాలు మార్చండి, తాగుబోతుల హృదయాలు మార్చండి, అబద్ధికులు హృదయాలు మార్చండి, నరహత్య చేయి వారి హృదయాలు మార్చండి నా తండ్రి. నా తండ్రి జ్ఞాపకము చేసుకోమని కోరుచున్న జగడము పెట్టు మాటలు మాట్లాడుచున్న వారి హృదయాలు మార్చండి, మతోన్మాదుల హృదయాలు మార్చండి, దుర్భాషలు ఆడుచున్న వారి హృదయాలు మార్చండి నాయన. ఎక్కడ నీ సువార్త అందట్లేదు, ఆ సువార్త అందుటకు సహాయం దయచేయండి. అనేక మంది క్రైస్తవులను లేవనెత్తమని కోరుచున్న అనేక మంది దైవజనులు లేవనెత్తండి. బహుబలంగా సేవా పరిచర్లో బహుబలంగా వాడపడే యవనస్తులను సిద్ధపరచమని కోరుచున్నామయ్యా. నా తండ్రి అంత్య దినాలు అపాయకరమైన దినాలు మేము ఉన్నాం. ఏ దినమున ఏ జామున ఏ సమయమున ఏది సంభవించినో తెలియని దినాల్లో మేము ఉన్నామయ్యా. అజ్ఞానాన్ని తీసివేసి జ్ఞానముతో మెలకువతో నీ సన్నిధిలో ప్రార్థన చేయటం మాకు నేర్పించండి. పట్టుదల కలిగిన ప్రార్థన, పోరాటంతో కూడిన ప్రార్థన, యాకోబు వంటి పోరాటంతో కూడిన ప్రార్థన మాకు దయచేయండి నాయన. యోబు వంటి విశ్వాసాన్ని మాలో సర్దపరచండి ప్రభా. దానియేలు వంటి ప్రార్థనా శక్తి మాలో దయచేయండి. అన్నా వంటి సమర్పణ కలిగిన ప్రార్థనా శక్తి మాలో సిద్ధపరచమని కోరుచున్న షడ్రక్ మేషకుల యొక్క ఉన్న విశ్వాసాన్ని బట్టి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామయ్యా. నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన. దావీదు కుమారుడా ఒక్కసారి కరుణించమని కోరుచున్న ఈ రాత్రికాల సమయంలో మమ్మల్ని దర్శించండి. మా కుటుంబాల్లో ఉన్న ప్రతి దురాత్మల సమూహమును తీసివేయండి. తల్లిదండ్రులు పితరులు చేసిన దోషములు, విగ్రహాల సంబంధమైన దోషములు అన్నీ మా గృహాల నుంచి కొట్టివేసి ప్రభా ఏ దోషము ఏలుబడి చేయకుండానట్లు మమ్మల్ని నాయన మీరే రక్షించమని కోరుచున్నాం ప్రభా. మా ప్రార్థనకు జవాబును అనుగ్రహిస్తారని నమ్ముచున్నాము నా తండ్రి. మేము పడకలకు వెళ్ళుచుండగా నీ దేవదూతల సమూహాన్ని కావలిగా ఉంచండి ప్రభా. వేకువనే లేవాలి నా తండ్రి. ప్రార్థన చేయాలనే మనసును ప్రతి ఒక్క బిడ్డలకు నీ ఆత్మ సంచారం ఉన్నట్లుగా సహాయం అనుగ్రహించి మీరే సహాయం దయచేసి ప్రభా వేకువనే లేచి నీ పాదాల దగ్గర మొరపెట్టగల కృపను ప్రభా మా ప్రియ బిడ్డలకును మాకును మా రక్షమందికులకును ప్రార్థనలు ఏకపిస్తున్న ప్రతి ఒక్క బిడ్డలందరికీ అనుగ్రహించి నడిపించి స్థిరపరిచి బలపరచమని త్వరలో రానయున్న యేసతి పరిశుద్ధ నామమును అడిగి వేడుకొనుచున్నాము నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, అపవాదికులనంత నాశనం. ప్రభు యేసు రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మలను దీవించును గాక. ఆమేన్.